హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మరింత బాగోవాలని భగవంతుడినైతే ప్రార్థిస్తున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ద్వారా నేనైతే ఈ వారం మొత్తం జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని మీ ముందు ఉంచబోతున్నానండి. అలాగే ఏవో కొన్ని మంచి విషయాలు కూడా మీతో మాట్లాడబోతున్నాను. ఇలా సండే స్పెషల్‌గా నేనైతే సండే రోజు చికెను అండ్ గారెలు కూడా వండానండి. అవి వీడియో ద్వారా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. గారెలు వండడంలో పెద్ద విషయమే ఉంది అని అనుకోకండి. ఈ మినపగారెల్ని యాక్చువల్‌గా అయితే మనము గ్రైండర్‌లో వేసి రుబ్బుకుంటాం కదండీ! నేను మాత్రం ఎప్పుడు కూడాను గ్రైండర్‌లో రుబ్బనండి. మిక్సీయే పట్టేసుకుంటాను. మిక్సీలో రుబ్బుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువగా అబ్జర్బ్ చేయదండి. ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు గారి. కానీ కొంతమంది గారెల రుబ్బు మిక్సీలో వేసుకుంటే గారెలు గట్టిగా వస్తాయి. అలాగే అంత రుచిగా కూడా ఉండవు అని అనుకుంటారు. కానీ నేను చెప్పిన పద్ధతిలో చేస్తే మాత్రం చాలా చక్కగా వస్తాయండి. అది ఎలాగంటే మనం గారెల రుబ్బుని టైట్‌గా మిక్సీ చేసుకోకూడదండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అలాగని మరీ పలుచగా కూడా అయిపోకూడదు. ఆ గారెల రుబ్బు అనేది చక్కగా మన చేతిలో ఉండ తిరగాలి. అంతే కదండీ! గారెలు వేసుకున్నప్పుడు ఆ రుబ్బు అనేది మన చేతిలో ఉండ తిరిగి చక్కగా వేసుకుంటే అది మంచి రుచిగా ఉంటుంది. ఇంకా ఏంటంటే అలా వేసుకున్న తర్వాత మిక్సీ అంతా ఆడేసిన తర్వాత రుబ్బులోని నేనైతే కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే గోధుమ రవ్వ అయితే యాడ్ చేస్తానండి. మనం బొంబాయి రవ్వ అంటాం కదా, సుజ్జీ రవ్వ అదే. అది ఒక కప్పు వరకు నేనైతే యాడ్ చేస్తానండి. దానివల్ల ఏంటంటే గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. అలాగే మంచి రుచిగా కూడా ఉంటాయండి. చూసారా చేతిలో ఎంత చక్కగా ఉండ తిరుగుతుంది కదా, అలా రావాలండి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయండి. దీనికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఏమైనా ఉంది అంటే అది చికెన్ కర్రీయే కదా. అది నేను వేరేగా స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి గారెలు. మంచి క్రిస్పీగా వస్తాయి. టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే ఆయిల్ అయితే చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తదండి. మనము గ్రైండర్‌లోని వేసుకున్నాం అనుకోండి, కొంచెం పలచగా అయింది అంటే మాత్రం ఇంకా ఆయిల్‌లోని ఫుల్‌గా స్నానం చేసుకున్నట్టు ఫుల్‌గా స్పాంజ్ ఎలాగా వాటర్‌ని పీల్చుకుంటదో గారె కూడా అలాగే పీల్చేసుకుంటది ఆయిలు. ఈ రకంగా మిక్సీ చేసుకొని వేసుకుంటే ఆయిల్ అయితే మాత్రం చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తదండి. నేను చెప్పిన ఈ ప్రొసీజర్‌లో చేసుకున్నారనుకోండి, గారెలు అయితే మంచి క్రిస్పీగా అయితే వస్తాయి. ముద్ద ముద్దగా రావు, గట్టిగా ఉండవు. తప్పకుండా ప్రయత్నించండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేను ఇక్కడ ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా వండాలి ఏంటి అన్నది నేను చూపించలేదండి. ఆల్రెడీ చికెన్ కర్రీ వండేసాను. అది వీడియో తీయడం అయితే నాకు కుదరలేదనమాట. సో గారెలు ఒకటి మాత్రం వీడియో తీసి మీకు పెడుతున్నాను. ఎందుకంటే మనం గారెలు అందరూ కూడాను ఎక్కువ గ్రైండర్ యూజ్ చేసే వేస్తారు కదా. ఒకసారి ఇలా కూడా ట్రై చేస్తారు అని చెప్పి నేను ఇలా చేశానన్నమాట వీడియో. అదేవిధంగా పూర్వకాలంలో అయితే అంటే మరీ పూర్వకాలం అని కాదులేండి. నాకు తెలిసి ఒక 15 ఇయర్స్ బ్యాక్ వరకు కూడాను రుబ్బు రోలులోని రుబ్బుకునేవారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. రుబ్బు రోళ్ళు ఉంటాయి కదా, చక్కగా మినపప్పు రుబ్బుకొని గారెలు వేసుకునేవారు. మా ఇంట్లో ఎప్పుడు గారెలు వండినా కూడా నాకు మ్యారేజ్ అవ్వకముందనమాట నేనే రుబ్బేదానండి. చాలా బాగా వస్తాయి అవి కూడాను. రాయిలోని అంటే మనం మిషన్ యూజ్ చేయకుండా ఓన్లీ మన హ్యాండ్స్ ద్వారానే తయారు చేసుకుంటామేమో. దానివల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉండేవండి అప్పుడు గారెలు. అప్పుడు టేస్ట్ ఇప్పుడు రమ్మన్నా రాదేమో బహుశా. అలా రుబ్బురాయిలో రుబ్బడం అంటే కూడా నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం ఉండేదండి. ఇప్పుడైతే రుబ్బలేను కానీ అప్పుడైతే మాత్రం చాలా ఇంట్రెస్ట్‌గా రుబ్బేదాన్ని. మా అమ్మకి హెల్ప్ చేసినట్టు ఉంటుందని కూడా చేసేదాన్ని అనమాట. చూడండి చికెన్ కర్రీ అయితే నేను ఆల్రెడీ వండేసాను. పిల్లలు గ్రేవీ కాకుండా కొంచెం ఇగురులాగా పెట్టమన్నారనమాట. సో ఇలాగా వండాను. అంతేనండి. ఇంకా చికెన్ అండ్ గారెలు రెడీ అయిపోయినట్టే. చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనం టేస్ట్ చేయొచ్చు.
చక్కగా కనిపిస్తున్నాయి కదండి గారెలు ఇంకా చికెన్ కర్రీ రెండు కూడా ఇంకా టేస్ట్కి అయితే రెడీ అయిపోయాయి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక సండే స్పెషల్ నేను ఎప్పుడూ వీడియోలో కనిపించలేదు కదండి, అది నేనేనండి. ఇక మా పాపకి అయితే ఫోటోషూట్ పెట్టామండి, చిన్న అమ్మాయికి. మెచ్యూర్ అయిన తర్వాత తనకి ఫోటోషూట్ అయితే ఆగలేదు. చాలా లాంగ్ పీరియడే పోస్ట్ పోన్ అయిపోయిందని చెప్పుకోవాలి. 2 to 3 ఇయర్స్ అయిపోతుందనమాట. సో అదే సండే రోజునే ఫోటోషూట్ కూడా పెట్టుకున్నాము. మా విశాఖపట్నంలో ఇది వుడా పార్క్ అండి. చాలా పెద్దది ఉంటుంది పార్క్ అయితే, బాగుంటుంది కూడాను. ఇగోండి ఇలాగా ఫోటోషూట్కి ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట. ఎలాగో వచ్చాం కదా అని నేను కూడా ఒక చిన్న వీడియో అయితే తయారు చేసుకున్నాను, మీతో షేర్ చేసుకోవచ్చు అని. కానీ పార్క్ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇక్కడే మనకి ఫ్లవర్ షో జరుగుతుంది. ఎక్కువ వుడా పార్క్లోనే ఫ్లవర్ షో పెడతారు, లేదంటే సెంట్రల్ పార్క్లోనైనా పెడతారనమాట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే ఎక్కువగా వెళ్ళే వాళ్ళమే. ఇప్పుడు చాలా వరకు తగ్గించేసామండి. ఎందుకంటే మా చిన్న పాప, తనకే ఫోటోషూటు. సో అలా తిరుగుతుంది లాంగ్ ఫ్రాక్ వేసుకొని. ఇంకా బీచ్ వ్యూలో కూడా ఫోటోషూట్ అయితే జరిగిందండి. ఆ రోజు సండే అవ్వడమేమో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నదండి. స్కూల్ పిల్లలు చాలామంది పిక్నిక్లకి అయితే వచ్చారు. అలాగే మా పాపలాగే చాలామంది ఫోటోషూట్ కూడా చేసుకున్నారండి. చాలామంది అమ్మాయిలకి ఫోటోషూట్ జరిగింది. పిల్లలకి ఇంకా సండే హాలిడే కదా, అలా పెట్టుకున్నారేమో. చాలా బాగుందండి బీచ్ వ్యూ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఏమో 1 ఇయర్ తర్వాత వెళ్ళానేమో, కొంచెం అయితే బాగా ఎంజాయ్ చేశానని చెప్పొచ్చు. ఆ సముద్రాన్ని చూస్తూ హాయిగా. మా వారు మా పెద్దమ్మాయి పాపని తీసుకొని వెళ్ళారు ఫోటోషూట్కని. నేనైతే ఇంకెక్కడ ఆ సామాన్ల కోసం, అతని కెమెరామెన్ తలక సామాన్ల కోసం ఇక్కడ కాపలా ఉన్నాను. ఖాళీగా ఉండడం ఎందుకని అలా చిన్న వీడియో అయితే షూట్ చేసి పెట్టుకున్నానండి. అయితే ఈ పార్క్లోని ఒక గమ్మత్తైన విషయం జరిగిందండి. అంటే 1989 బ్యాచ్ అంటండి, అది కూడా 10th క్లాస్ బ్యాచ్ పిక్నిక్ వచ్చారండి. చూడండి వాళ్ళందరూ గ్రూపు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 1989 అంటే ఎక్కడా కదా, నాకు చాలా ఆనందం వేసింది వాళ్ళని చూసినప్పుడు. బాగా ఎంజాయ్ చేశారండి వాళ్ళందరూ కూడాను. అది 10th క్లాస్ బ్యాచ్ అవ్వడం నిజంగా గ్రేట్ అనిపించింది. వాళ్ళందరూ వివరాలు సేకరించి ఒక దగ్గర గ్యాదర్ చేయాలి అంటే అదేం చిన్న విషయం కాదు కదండి. ఎందుకంటే మేమే ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఇలాగ గెట్ టుగెదర్ లాగా అవ్వలేదన్నమాట. నిజంగా వాళ్ళు లక్కీ అని చెప్పుకోవచ్చు. అగోండి అక్కడ మా పాపకైతే ఫోటోషూట్ జరుగుతుంది. ఇక్కడ నేను మీతో ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సముద్రాన్ని చూసినంతసేపు కూడా మనకి మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. నిజానికి సముద్రంలోని అలలు అలా వస్తూ వెళ్తూ అలజడి సృష్టిస్తూనే ఉంటాయి. అలాగే మన మనసులో కూడా ఎన్నో అలజడులు ఉంటాయి. కానీ మనము బయటికి ప్రశాంతంగానే ఉండాలి, అంతే కదండి. మెయిన్ ఆడవాళ్ళమి ప్రశాంతంగానే ఉండాలి. చూడండి ఈ ఫౌంటైన్ అయితే చాలా బాగుంది. షిప్ షేప్లో ఉందండి ఇది ఫౌంటైన్ అనేది, చాలా బాగుంది. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే నేను చేశానండి. ఇంకా అలా నైట్ అయిపోయిందండి. ఫోటోషూట్కి 3కి వచ్చాము, 7 వరకు ఉన్నాము. అయితే నేను 2 దేవుడి విగ్రహాలు అయితే కొనుక్కున్నానండి. అవి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇలాగ కొనుక్కుంటారు కదా అనేసి. చాలా బాగున్నాయండి అవి. టేబుల్స్ అయితే దేవుడిని పెట్టుకోవడానికి బాగుంటాయి. మంచి డిజైన్ వచ్చాయి, పైన లోటస్ డిజైన్ వచ్చిందనమాట. ఇలాంటి టేబుల్స్ అయితే 2 తీసుకున్నానండి. అలాగే మన పార్వతీ పరమేశ్వరుల కుటుంబం ఒకటి, సీతారాముల కుటుంబం ఒకటి 2 తీసుకున్నానండి. అంటే రామ్ పరివార్ అంటాం కదా అది. చూడండి పార్వతీ పరమేశ్వరులు, సుబ్రహ్మణ్య స్వామి ప్లస్ వినాయకుడు కూడా ఉంటారండి విగ్రహంలోని. చక్కగా అందంగా కనిపించింది నాకు, అందుకే తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి.
అలాగే మన రామ్ పరివార్ విగ్రహం కూడా యాంటిక్ వర్క్‌లో వచ్చిందండి ఇది. ప్రతిదీ కూడా డీటెయిల్డ్‌గా ఉన్నదనమాట. చాలా అంటే చాలా బాగుంది. నచ్చింది. సో, తీసుకున్నాను. సంక్రాంతికి దేవుడి గదిలో పెట్టుకుందాము అని అనుకుంటున్నానండి. చాలా బాగున్నాయి. నాకు 2 కూడా చాలా నచ్చాయి. మీతో షేర్ చేసుకుందామని అయితే నేను తయారు చేశానండి. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ విగ్రహాలు కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి చాలా బాగున్నది కదా, పార్వతీ పరమేశ్వరులు నంది మీద కూర్చొని చాలా అంటే చాలా అందంగా కనిపించింది. కరెక్ట్గా నా అరిచేయిలో సగం ఉందండి. అంటే మన ఫింగర్స్ వంత పొడవు అనమాట. అలా ఉంది విగ్రహం. 2 కూడా సేమ్ సైజ్. సీతారాములు కూడా చాలా అందంగా ఉన్నదండి. యాంటిక్ ఫినిష్లో చాలా డీటెయిల్డ్గా ఉన్నదనమాట. ప్రతిదీ కూడాను చాలా బాగున్నాయి. టేబుల్స్ కూడా బాగున్నాయండి. ఇలా మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు ఆ విగ్రహం ఎలివేట్ అవ్వడానికి కూడా మనకి బాగుంటాయి కదా. అందుకే నేనైతే ఆ విగ్రహాన్ని తీసుకున్నానండి. ఇంకా శుక్రవారం పూజ అయితే నేను ప్రతి వీడియోలో కూడా చూపిస్తాను కదా. ఈ వారం శుక్రవారం పూజ ఈ విధంగా చేసుకున్నానండి. ఇది సీజన్ కదా, మనకి చామంతి పువ్వులు ఇంకా కాగడ పువ్వులు మంచిగా దొరుకుతాయి. కాగడ మల్లెలు వాటిని మాల కట్టుకొని శుక్రవారం నాడు చక్కగా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నానండి. అలాగే కామాక్షి దీపంకి కూడా చిన్న మాల కట్టి చక్కగా అలంకరించుకున్నాను. ఇది లాస్ట్లో ఇలా చూడడం వల్ల ఏంటంటే మీకు కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది కదండి. చిన్న ఆశ అంతే. మనకి మనసులోని భక్తి ఉంటే ఆటోమేటిక్గా పాజిటివ్ వైపే మన మైండ్ కూడా ప్రయాణం చేస్తుంది. చూడండి ఆ దీపకాంతిలో అమ్మవారు ఎంతో చక్కగా ఉన్నారు కదా. అలాగే మన మనసులో కూడా భక్తి అన్న దీపం వెలిగించుకున్నాం అనుకోండి, మనం కూడా అంతే చక్కగా ఉంటామండి. అన్ని రకాలుగా కూడా మనకి బాగుంటుంది. అంతేనండి, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో చూసినంతసేపు మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే సెలవు. బాయ్.